గుంటూరులో ఈ నెల 20 తేదీన జరిగే 17వ మహాసభను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. బ్రాడీపేట్ పిఎల్ రావు భవన్లో గురువారం మహాసభలకు సంబంధించిన పోస్టర్లను రైతు సంఘం నాయకులు ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో ఏఐకేఎస్ 1936లో ఏర్పడి స్వతంత్ర పోరాటంలో క్రియాశీలకంగా వ్యవహరించిందని చెప్పారు. గుంటూరు నగరంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుండి సభ ప్రారంభం అవుతుందని తెలిపారు. సభలో రైతు సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని తెలియజేశారు. 17వ మహాసభలు ఈ నెల 20వ తేదీన రెవెన్యూ కళ్యాణ మండపంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకి పేద రైతులు, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ మహాసభల్లో ప్రధానంగా పేద రైతులు ఎదుర్కొన్న సమస్యలు, అలాగే కౌలు రైతులకు సంబంధించి గత ప్రభుత్వాలు కౌలు రైతులకి తీవ్రమైన అన్యాయం చేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా కౌలు రైతులని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు, అన్యాయం చేస్తూ ఉంది. కౌలు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. అప్పుల బాధలతోటి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కౌలు రైతులు ఎదుర్కొనే సమస్యల మీద చర్చించి రాబోయే కాలంలో పోరాటాలు రూపొందించే దానికోసం ఈ మహాసభలో నిర్ణయం చేయబోతా ఉన్నాయి. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి విబిజి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. అది రేపు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తా ఉంది. ఉపాధి హామీ పనులకి వ్యవసాయ కార్మికులతో పాటు పేద రైతులు, కౌలు రైతులు విరివిగా వెళ్తా ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ విబిజి రామ్జీ చట్టంలో అనేకమైన దుర్మార్గమైన నిబంధనలు ఉన్నాయి. రాబోయే కాలంలో పేదలకి పన్నులు లేకుండా చేసేదానికోసం ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు. అందుకని ఈ చట్టం సంబంధించినటువంటి నిబంధనలు పేద రైతులకి, కౌలు రైతులకి, వ్యవసాయ కార్మికులకి ఏ రకంగా నష్టం జరుగుతూ ఉందో దానికి సంబంధించి పోరాటాలు కూడా ఈ మహాసభల్లో రూపొందిస్తా ఉన్నారు. కాబట్టి ఈ మహాసభలకి కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 17వ మహాసభ ఈ నెల 20వ తేదీన శనివారం రెవెన్యూ కళ్యాణ మండపంలో జరగబోతుంది. ఈ మహాసభలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు, ఇతర ప్రజా సంఘ నాయకులు, రైతులు, అభ్యుదయ రైతులు, ఆదర్శ రైతులు వీరందరూ కూడా హాజరవుతారు. అందువల్ల గుంటూరు జిల్లా సంబంధించి రైతులందరూ కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పేసి మొదటగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్రంలో ఏర్పడక ముందు అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్రంలో ఏర్పడింది. దీనికి ముందు ఏఐకేఎస్ పేరుతోటి జాతీయ లెవెల్లో 1936లో స్థాపించబడింది. ఆ జాతీయ కౌన్సిల్ సమావేశాలు కూడా ఈ ఏడాది జనవరిలో ఇక్కడ గొప్పగా 4 రోజుల పాటు జరగడం జరిగింది. దీనికి మొదటగా మీడియా మిత్రులందరూ కూడా మంచి కవరింగ్ ఇవ్వడం జరిగింది. ఏఐకేఎస్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా సెమినార్లు, అదేవిధంగా స్టాల్స్, వ్యాసరచన పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు రకరకాలుగా నిర్వహించడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ప్రచారం జరిగింది. అందులో రైతాంగ పోరాటాలు భవిష్యత్తులో ఏ విధంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలా, జరిగిన కార్యక్రమాల్లో ఏమైనా పొరపాటు ఉన్నా లేదా భవిష్యత్తులో ఏ విధంగా ఐక్యకార్యంతో ముందుకెళ్లాలా, వ్యవసాయానికి సంబంధించి ఈ రోజున పూర్తిగా దివాలా తీసే పరిస్థితిలో వ్యవసాయ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సూచనలు ఇవ్వాలి, కింద స్థాయిలో రైతాంగాన్ని ఏ విధంగా చైతన్యపరచాలా, ఇవన్నీ అంశాలు కూడా ఈ మహాసభలో చర్చించబడతాయి. దాని తగ్గట్టు మండల స్థాయి నాయకులందరూ కూడా దీంట్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు తెలియజేస్తారు. అందువల్ల 20వ తేదీ జరగబోయే ఈ మహాసభకు అందరూ హాజరయ్యి భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి తీసుకుపోయే నిర్ణయాల పట్ల అందరికి తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో ఈ గుంటూరు అంటే ఒక జిల్లాకే పరిమితం కాకుండా ఇది రాష్ట్ర రాజధానిగా, సెంటర్ పాయింట్గా, అన్ని జిల్లాలుగా సెంటర్ పాయింట్గా ఉన్న నేపథ్యం. ఈ మధ్య కాలంలో
పొగాకు రైతులు పోవడం జరిగింది. అదేవిధంగా పత్తి రైతులు పోవడం జరిగింది. అదేవిధంగా మిర్చి రైతులు పోరాటం, అదేవిధంగా భూసేకరణ సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఆ రాజధాని అభివృద్ధి కొరకు రకరకాల రూపాల్లో భూములు సేకరిస్తున్నారో ఆ రైతులకు న్యాయం జరగడానికి రకరకాలుగా పోరాటం చేసి వాళ్ళకు న్యాయం చేసే దాంట్లో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మరి ప్రథమగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళకి న్యాయం చేసే దాంట్లో కృషి చేసింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏ సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేయాలో ఇవన్నీ కూడా అంశాలు వస్తాయి కాబట్టి అందరూ జయప్రదం చేస్తారని, ఇది ఒక రైతాంగానికి సంబంధించిందే కాదు, భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరత ఏర్పడే ప్రమాదం కూడా రాబోతుంది. ఎందుకంటే రైతులు భూములు వదిలేసి పరిస్థితి తీసుకొచ్చారు పాలకులు. ఇవాళ విదేశీయుల నుంచి మొక్కజొన్న, పత్తి ఇవన్నీ కూడా దిగుమతి చేసుకొని తక్కువ రేటుకి మన దేశం అమ్మబోతున్నారు. అంటే వాళ్ళకి దిగుమతి చేసుకోవడానికి ఏమాత్రం పన్నులు లేకుండా ఇక్కడ అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మన వస్తువులు అమెరికా పోతే 18% పన్నులు రూపాయలు వసూలు చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ రైతాంగానికి గిట్టుబాటు కావాలంటే కష్టసాధ్యమైంది. అందువల్ల వాళ్ళు చెప్పే రేటు ఇప్పుడు అమెరికాకి 60 నుంచి 70% సబ్సిడీ ఇస్తారు. కానీ మన భారతదేశంలో 3%, 2%, 1% కూడా మరి ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఆచరణ సాధ్యం కానీ అన్ని కూడా ఇవాళ వ్యవసాయ రంగం మీద దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దీనికి తల వచ్చి వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చే ప్రమాదం ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ అంశాల మీద ఇక్కడ జరగబోయే దానికి భవిష్యత్తు కార్యాచరణ గుంటూరు రాష్ట్ర కేంద్ర సెంటర్ పాయింట్ గా ఉంది కాబట్టి జయప్రదం చేస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది. రాబోయే జాతీయ లోక్ అదాలత్ 11/7/2026 తేదీన మోటారు ప్రమాద బీమా కేసులను ఎక్కువ సంఖ్యలో పరిష్కరించి కక్షదారులకు న్యాయం చేయాలి అని ఇన్సూరెన్స్ అధికారులు, న్యాయవాదులను ఉద్దేశించి ఈ గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన సమీక్ష జిల్లా ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ ఆఫ్ DLSA ఎం బబితా కోరారు. మోటార్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు, మరణించిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకు ఆసరాగా నిలిచిన ఇన్సూరెన్స్ మొత్తాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించి కక్షదారులకు న్యాయం చేయాలని ఇన్సూరెన్స్ అధికారులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో DLSA సెక్రటరీ ఏ కృష్ణప్రసాద్, ఇన్సూరెన్స్ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.